తరుగు పేరిట రైతులను నిలువుదోపిడీ చేయొద్దని పీఎస్సీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండ భీమనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయని ఆయన అన్నారు. రోజుల తరబడి కల్లాల్లో ఉన్న ధాన్యపు రాసులను పరిశీలించిన ఆయన అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీసుకొచ్చిన వడ్లలో అధికంగా తేమ, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తున్నారని ఆయన తెలిపారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. పంట వేసిన నాటి నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కాంటాలు సకాలంలో జరక్క రైతులు ఎండలో, వర్షంలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలి. రైతుల వడ్డలో అన్యాయ కోతలు నిలిపివేయాలని ఆయన కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందులు గురి చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, సర్పంచుల పల్లా శ్రీకాంత్ రెడ్డి, అడారపు హరికృష్ణ, తోటకూరి వెంకటయ్య, స్థానిక ఉప సర్పంచ్ కడారి సైదులు, ముదిగొండ సంజీవ, అప్పనాల తిరుమల్, కుండాల వెంకట్, ఇటుకుల రాజు, బొడ్డుపల్లి ఏడుకొండలు, కడారి అచ్చయ్య, చక్కుల అంజి, కడారి శ్రీను, జబ్బు ఉమ్మయ్య తదితరులున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండబేనపల్లి ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిశీలించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, అదేవిధంగా యూరియా దొరకక రైతులు అవస్థలు పడ్డారు. ఈరోజు దాదాపు 15 రోజులు అవుతా ఉన్నా కానీ రైతులకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేవలం 15 రోజులలో ధాన్యం కొనుగోలు చేసి ఇలాంటి తరుగు తీయకుండా రైతులకు న్యాయం చేసినట్టు వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు అరగోసపడుతున్నారు. 6 కాలాల పాటు పండించి ఈరోజు ధాన్యాన్ని ఈడ పోస్తే వర్షం వస్తేనో పట్టా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కళ్ళు కనిపిస్తలేవు. కానీ కేవలం అధికారులతో చర్చించి ఆడనే ఉండదు తప్ప ఈ కళ్ళల్లో వద్ద వచ్చి చూసే పరిస్థితి లేదు. తక్షణమే ఈడ ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాలు కొనుగోలు చేయాలి. రైతులు పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే పరిశీలించాలి. ఈరోజు మిల్లుల దగ్గర తరుగు పేరిట ఇదే విధంగా ఈడ కూడా తరుగు పేరిట 3 కిలోలు తీస్తా ఉన్నారు. అలాంటి తరుగును కూడా తీయకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు.